హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేకే ఛానల్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ పెసరపప్పుతో క్రిస్పీగా అండ్ టేస్టీగా మురుకులు ఎలా చేసుకోవాలి అని చూపిస్తున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్. ఇవి పిల్లల లంచ్ బాక్సుల్లో కానీ ఈవినింగ్ స్నాక్ ఐటెంగా కానీ చాలా బాగుంటాయి. టీ టైంకి పర్ఫెక్ట్ స్నాక్స్ ఎలా చేయాలి అని చూద్దానండి. ముందుగా ఒక కుక్కర్ తీసేసుకొని అందులో ఒక హాఫ్ కప్పు దాకా పెసరపప్పు యాడ్ చేసేసేయండి. చూడండి, పెసరపప్పులు ఏమైనా నలకలు అలాంటివి ఉంటే క్లీన్ చేసేసుకొని వాటిని 2 సార్లు శుభ్రంగా కడిగేసేసేయండి. అలా కడిగిన తర్వాత మనం హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్న దానికి 2 కప్పుల దాకా వాటర్ అనేది యాడ్ చేసేసి మూత పెట్టి చక్కగా 4 లేదా 5 విజిల్స్ వచ్చిన దాకా ఉడికించేసేసుకోవాలి. చూడండి, విజిల్స్ వచ్చి ఆవిరంతా పోయిన తర్వాత ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఒకవేళ ఇందులో నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా, ఇంకా వాటర్ ఏం మిగలేదు. ఒకవేళ వాటర్ ఏమన్నా ఉన్నా సరే పడేయకండి. అవేం చేయాలి అనేది చెప్తాను. చూడండి, మెత్తగా ఉడికిపోయింది కదా, దాన్ని పూర్తిగా కంప్లీట్గా ఇలా చల్లారనిచ్చేసేయండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఆ మిక్సీ జార్లోకి మనకు ఉడకబెట్టుకున్న పెసరపప్పుది యాడ్ చేసేసి మెత్తగా, ఎంత వీలైతే అంత మెత్తగా, ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లు ఇంత మెత్తగా ఉండేటట్టు పేస్ట్ చేసేసుకోండి. ఇలా పేస్ట్ చేసి పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసేసుకొని మనం 1/2 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల దాకా బియ్యం పిండి, 2 నుంచి 2.5 కప్పులైనా యాడ్ చేయొచ్చు. నేనైతే 2 కప్పులు బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. అందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా వాము తీసేసుకొని ఇలా నలుచుకొని కనుక యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. అస్సలు స్కిప్ చేయొద్దు, వాము అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే నల్ల నువ్వులు అంటారు కదా, అవి కానీ కలోంజీ సీడ్స్ అని అంటారు, వాటిని 1 టేబుల్ స్పూన్ దాకా, కొంచెం ఒక చిటికెడ పసుపు, అలాగే మన కారానికి తగ్గట్టుగా నేనైతే 1 టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేస్తున్నాను. రుచికి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసేసి మొత్తం చక్కగా కలిపేసేసుకోండి. ఈ మురుకులు అనేవి మనం పిండి కలిపే విధానంలోనే ఆధారపడి ఉంటుంది. మనకు క్రిస్పీగా రావాలా మెత్తగా రావాలా అనేది. ఇలా పిండి అంతా కలిపిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బటరు, అదే వెన్న అంటాం కదా, దాన్ని రూమ్ టెంపరేచర్లో ఉన్నదాన్ని యాడ్ చేసేసి దీన్ని బాగా రబ్ చేస్తూ పిండి అంతా కలిపేసేసుకోండి. ఒకవేళ మీకు దగ్గర వెన్న కనుక లేకపోతే హాట్ ఆయిల్, ఏ నూనె అయినా పర్లేదు, వేడివేడిగా ఉన్న నూనె యాడ్ చేసేసి దాన్ని కూడా అలా కలిపేసి ఉంచుకోండి. చూడండి, మొత్తం చక్కగా బటర్ అంతా పట్టేసేసింది కదా పిండికి. ఇలా పట్టిన తర్వాత దీన్ని ఇందాక మనం ఉడికించి పక్కన ఉంచుకున్నాం చూడండి పెసరపప్పుది, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసేయండి. ఇందాక చెప్పాను కదా వాటర్ ఉంటే ఒకవేళ ఉంచండి అని చెప్పేసి, ఇక్కడ ఏమైనా మనకి వాటర్ అవసరమైతే కలుపుకోవడం కోసమని ఆ వాటర్ని యూజ్ చేసేసుకోవచ్చు. మనం ఇలా కలిపిన తర్వాత ముందు ఎలాంటి వాటర్ అనేవి యాడ్ చేయకుండా ఫస్ట్ ఈ పిండిలోకి పెసరపప్పు పేస్ట్ అనేది కలిసిపోయేలాగా చేతులతో గట్టిగా ఒత్తుతూ కలుపుకోండి. చూడండి, ఇక్కడ ఇలా గట్టిగా ఒత్తుతూ కలుపుకొని ఈ స్టేజ్లో మీరు ఆ పెసరపప్పు వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. నాకైతే ఏం మిగలేదు కాబట్టి నేను వాటర్ అనేవి యాడ్ చేస్తున్నాను. వాటర్ మనకి చేతితో చిలకరించుకుంటూ మాత్రమే పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను క్లియర్గా చూసిన కన్సిస్టెన్సీ ఇంత గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. లూజ్గా కలుపుకుంటే ఎక్కువ ఆయిల్ పీల్ చేస్తాయి. అందుకనే వాటర్ని చిలకరించు కలుపుకుంటే కాస్త కన్సిస్టెన్సీ మనకి పర్ఫెక్ట్గా తెలిసింది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గుడ్డ కప్పేసి చక్కగా పక్కన ఉంచేసేయండి. నేను మురుకుల కోసం అని చెప్పేసి స్టార్ ఉన్న ప్లేట్ తీసేసుకున్నాను. లోపల వైపు కూడా కాస్తంత నూనె అప్లై చేసేసి పక్కన ఉంచేసేసుకున్నాను. మనం ఇందాక కలిపి పక్కన ఉంచుకున్న దాంట్లోంచి కొంచెం పిండి తీసేసుకొని దీన్ని మళ్ళీ ఎప్పటికప్పుడు మనం ఇలా కలుపుకుంటూ మురుకులు దాంట్లో పెట్టేసేసుకోవాలి. ఎప్పుడు ఏ వాయికి ఆ వాయి ఇలా పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ కలుపుకోండి. అప్పుడు మనకి మురుకులు అనేవి క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇలా ఒక బటర్ పేపర్ కానీ లేదా ఒక ప్లేట్ కానీ తీసేసేసుకొని మురుకు అనేది ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఇలా చుట్టేసేసుకొని చివరి అనేది ఊడిపోకుండా ఒత్తి పట్టేసేసుకోండి. ఊడిపోయినా ఏమీ విరిగిపోవటం అలా ఏముండదు, కాకపోతే అంటుకుపోయినట్లు నీట్గా చుట్టు అనేది కనిపించదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పెట్టేసేసుకొని ఒకసారి ఆయిల్ వేడెక్కిందా లేదా చెక్ చేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా మురుకుల్ని యాడ్ చేసేసేయండి. చూడండి, నేనైతే ఒక వాయికి సరిపడా 5 చేసేసుకొని పక్కన చేసేసుకున్నాను. ఎక్కువ యాడ్ చేయకుండా మనకి నూనెకి సరిపడమైన మాత్రమే యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం లైట్గా అలా తిప్పడానికి వీలుగా ఉండేంతవరకు అలా వదిలేసి ఎప్పుడైతే కాస్త లైట్గా గట్టిగా అనిపిస్తాయో అప్పుడు ఇలా పకోడీ గంటితోటి చక్కగా తిప్పేసుకొని మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోండి. ఇలా ఎప్పుడైతే బబుల్స్ అన్నీ ఆగిపోతాయో పర్ఫెక్ట్గా వేగిపోయినట్టే. ఫుల్ కలర్గా రెడ్డిష్గా ఏమీ కనిపించదు. చూడండి, ఈ కలర్ రాగానే తీసేసుకుంటే సరిపోతుంది. నేను నెక్స్ట్ వైపు కూడా చక్కగా ఇలా అన్నీ
చేసి పక్కన ఉంచేసేసుకున్నాను. వేడి ఆయిల్లో యాడ్ చేయండి. ఇవి యాడ్ చేయగానే మంట అనేది మీడియంలోకి చేంజ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగనే చూడండి, ఇక్కడ నేను ఒకదానికి అంటించకపోతే ఊడిపోయినట్లు ఎలా కనిపిస్తుందో, అందుకని చెప్పేసి చివరిలో మర్చిపోకుండా అంటించేసేసేయండి. టేస్టీ అండ్ క్రిస్పీ మురుకులు రెడీ అయిపోయాయి కదా. ఆలస్యం చేయకుండా మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చింది ఏంటి అని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకోసారి కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.